అందరికీ నమస్కారం. మనకి నిన్న కామెంట్‌లో పెట్టారు. వసంత్ గారు, మీరు అడుగుతున్న ప్రశ్న ఆస్ట్రాలజీ బుక్స్, ఆస్ట్రాలజీ బుక్స్ చాలా ఉన్నాయండి. చాలా ఉన్నాయి. అయితే చదివినంత మాత్రాన ఆస్ట్రాలజీ అర్థం కాదు. ఆస్ట్రాలజీ అర్థం కాదు. ఎందుకంటే ప్రతి బుక్‌లో ఒక విధంగా ఉంటుంది. ఏంటని? లగ్నాత్తు ఈ గ్రహము ఇక్కడుంటే శుభుడు. ఈ గ్రహం ఇక్కడుంటే ఈ ఫలితము. ఇలాగే ఉంటది. కానీ ఈ గ్రహం ఇక్కడుంటే ఈ ఫలితము అని మాత్రమే ఉంటది. ఈ ఫలితం ఎలాగిస్తది? ఎందుకిస్తది? ఎప్పుడిస్తది? ఎలాగిస్తది? అనే క్వెషన్స్‌కి ఆన్సర్స్ ఉండవు. ఆన్సర్స్ ఉండవు. ఓకేనా? కాబట్టి నేను పెట్టే వీడియోస్ ద్వారా గానో, లేక ఎవరైనా గురుముఖంగానో నేర్చుకుంటే మీకు అర్థమవుతది. లేతే అర్థం కాదు. ఎందుకంటే ఇప్పుడు నాయి చాలా వీడియోస్ ఉన్నాయి. మీరు నేర్చుకోవాలనుకుంటే ఆ వీడియోస్ ఫాలో అవ్వండి. లేదు కాదు అనుకుంటే నంబర్ చెప్తాను. రాసుకోండి. 9676159759కి మెసేజ్ పెట్టండి. ఆల్రెడీ గత 3 సంవత్సరాల నుంచి అంటే 2.5 సంవత్సరాలు అంటే లేదులెండి. 3 సంవత్సరాల నుంచి చెప్తున్నాను. దానికి జాగ్రత్తగా విని మీ యొక్క జాతకంలో అప్లై చేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతది. లేతే అర్థం కాదు. ఎందుకంటే పుస్తకాలు చదివితే వస్తది అనేది. అయితే మీకొక గొప్ప విషయం, రెండోది రహస్యం. జ్యోతిష్యంలో ఉన్న రహస్యం. జ్యోతిష్యం అనేది మీరు ఉదయం నుండి సాయంత్రం దాకా చేసే పనులే జ్యోతిష్యంలో ఇన్‌క్లూడ్ అయ్యుంటాయి. జ్యోతిష్యంలో ఇన్‌క్లూడ్ అయ్యుంటాయి. మీరొక పని చేయండి. ఒకరోజు ఒక పుస్తకం, పెన్ తీసుకొని ఉండండి. ఈరోజు నేనేం చేశాను? రాసుకోండి. ఒక పనిలో 2, 3 గ్రహాల ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుంది. ఒక పనిలో 2, 3 గ్రహాలు ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుంది. ఫర్ సపోజ్ పొద్దున్నే మీరు ఇడ్లీలు తిన్నారు. ఆహార పదార్థాలకు కారకత్వం వహించేది చంద్రుడు. ఇడ్లీ ఒకటే తినరుగా. దాంట్లో పచ్చడి. ఈ పచ్చడి ఏంటి? పుట్నాల పచ్చడా? వేరుశనగ గుళ్ళు పచ్చడా? అల్లపు పచ్చడా? లేకపోతే టమాటా పచ్చడా? అనేయి ఇలా ఉంటాయి. ఈ పచ్చడికి కారకత్వం వహించే గ్రహం ఎవరు? లేదు. చక్కెరేసుకొని తిన్నారు. చక్కెరకి కారకత్వం ఇచ్చే గ్రహం ఏది? ఓకేనా? సో, ఈ విధంగా చూసుకుంటూ ఎళ్ళాలి. మధ్యాహ్నం భోజనం. భోజనంలో ఏంటి? వెజిటేరియనా? నాన్ వెజ్జా? ఇది తేలిపోతుంది. కానీ నాన్ వెజ్ అనుకుందాం. నాన్ వెజ్‌లో వేపుడా? పులుసా? ఇది కూడా ఉంటదిగా. ఆ పచ్చడిలో, లేపోతే భోజనంలో మీరు యేసుకునే ఆహార పదార్థాలు ఇవన్నీ మీరు ఒకరోజు రాసుకోండి. రాసుకుంటే నేను గ్రహ కారకత్వాలు చెప్పాను. దాంట్లో మీకు దొరికిపోతుంది. ఈ గ్రహము పులుపుకి, ఈ గ్రహము స్వీట్‌కి, ఈ గ్రహము కొలెస్ట్రాల్‌కి, ఈ గ్రహము ఫ్రైకి, ఈ గ్రహము పులుసుకి ఇలా ఉంటది.
మీరు జ్యోతిష శాస్త్రం అంటే పుస్తకాల్లోనే దొరుకుద్దని మీరు అనుకుంటున్నారు. కానీ పుస్తకాలు నేను కూడా చదివాను. దాంట్లో ఏంటంటే ఇటు వెళ్ళు అన్నారు. మీరు ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యులే అనుకోండి. నేను విజయవాడ. మీరేదో ఊరుంది. ఆ ఊరు నుండి హైదరాబాద్ ఎళ్ళాలి. బాగా గమనించండి. హైదరాబాద్ ఎళ్ళాలి. హైదరాబాద్ ఎళ్ళాలంటే ఫ్లైట్ జర్నీగా ఎళ్ళొచ్చు. బస్సు మీద ఎళ్ళొచ్చు. కారు మీద ఎళ్ళొచ్చు. టూ వీలర్ మీద ఎళ్ళొచ్చు. సైకిల్ మీద ఎళ్ళొచ్చు. నడుచుకుని ఎళ్ళొచ్చు. గుంటూరు మీద నుంచి ఎళ్ళొచ్చు. ఓకేనా? దానికి రూట్స్. కానీ మనకి పుస్తకంలో ఏం దొరుకుద్దయా అంటే విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్ళాలి. ఈ గ్రహం ఇలాగుంటే విజయవాడ నుండి హైదరాబాద్ ఎళ్తుంది అని చెప్తారు. ఆ గ్రహం ఏంటి? ఏ వాహనానికి సంబంధించింది? మళ్ళీ అదే ఉంటది. మీరు ఓన్లీ పుస్తకాల మీదే చేస్తే కొంచెం కష్టం. ఒకటి. రెండోది మీరు జ్యోతిష్యం నేర్చుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సిన పనేంటంటే మీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరి లగ్నాలు తీసుకోండి. ఓ నలుగురున్నారు. నలుగురు 4 లగ్నాలుంటాయి. లేపోతే సేమ్ లగ్నాలొద్దు. నలుగురి అలాగే 12 లగ్నాల వ్యక్తుల్ని పట్టుకోండి. 12 లగ్నాల వ్యక్తులు వాళ్ళు మిమ్మల్ని చీకొట్టినా కూడాను వాళ్ళతోనే ఉండండి. ఎందుకో తెలుసా? వాళ్ళేం తింటున్నారు? ఏం బట్టలేసుకున్నారు? ఏం మాట్లాడుతున్నారు? ఏ దిక్కుకెళ్తున్నారు? ఏ దిక్కు నుండి వచ్చారు? ఆళ్ళకి తలకాయ నొప్పి ఎందుకొచ్చింది? కడుపులో నొప్పి ఎందుకొచ్చింది? గ్యాస్ట్రిక్ ఎందుకొచ్చింది? ఈరోజు ఏం తిన్నావు? జస్ట్ ఫ్రెండ్లీగా ఉండండి. ఫ్రెండ్లీగా ఉండండి. ఈజీగా మీకు జ్యోతిషం అబ్బుద్ది. మీరు చదివిన చదువు వేరుగా ఉంటది. ఇది ఎక్స్‌పీరియన్స్ పెరగడం అనేది ఉంటుంది. నేను అలాగే చేశాను. ఇలాగే నేను చేశాను. ఎందుకంటే మనకి అనుభవం ఉండాలి. పుస్తకంలో స్క్రిప్ట్‌లో ఎలాగుందంటే నాలాంటి పిచ్చోడుంటాడు. స్క్రిప్ట్‌లో ఉన్నదంటే నీవు జెప్పేదేంటి? పుస్తకంలో దొరకదా? దొరుకుద్ది. అది కాదు మనకు కావాల్సింది. పుస్తకంలో రావాలి. అది చదవాలి. చదివిన తర్వాత మనుషుల మీద అబ్జర్వేషన్ చేయాలి. చేస్తే మీకు ఈజీగా వస్తది. ఇద్దరు కొట్టుకున్నారు. పోట్లాడుకుంటున్నారు. ఇద్దరు పోట్లాడుకుంటున్నారు. ఇంతలో ఒక వ్యక్తొచ్చాడు. వచ్చి "ఏయ్! మీరిద్దరు పోట్లాడుకుంటున్నారు. దేని గురించి? డామ్ డీమ్ డూస్క్" అన్నాడు. అనగానే వాళ్ళిద్దరు ఆగిపోయారు. ఆగిపోయి అసలేంటి మీ సమస్యేంటి? ఇది. వాడు నన్నిలా తిట్టాడు. నువ్వెందుకు తిట్టావు? నాకిది. ఈ కారణాల మూలంగా తిట్టవలసొచ్చింది. ఓకే. నువ్వు ఈ తప్పెందుకు చేసావు? అని చెప్పాడు ఎళ్ళిపోయాడు. కానీ మీ కళ్ళకి కనపడేది ఈళ్ళు ముగ్గురే కనపడతారు. ముగ్గురు మనుషులే కనపడతారు మీకు. కానీ ఈ 2 గ్రహాలు కలిపితే పోట్లాడుకున్నాయి. ఈ 2 గ్రహాలు ఎందుకు పోట్లాడుకున్నాయంటే ఒక కారణం దొరుకుద్ది. ఆ 2 గ్రహాలతో సంబంధం దృష్టి గాని, యుతి గాని సంబంధం ఉందనుకోండి. అప్పుడు ఆ గ్రహం ఏంటి? మధ్యలో వచ్చిన వ్యక్తి. అంటే ఇద్దరు పోట్లాడుకుంటున్నారు. ఇంతలో ఒక వ్యక్తొచ్చాడు. వ్యక్తొచ్చి వాళ్ళిద్దరికీ సద్దుమణిగేటట్టుగా న్యాయంగా, ధర్మంగా మాట్లాడాడు. వాళ్ళు పోట్లాటల నుంచి విముక్తి పొందారు. సో, గురువు అనేదేంటి? సజెషన్ ఇచ్చేది. సజెషన్ ఇచ్చేది గురువు. కాబట్టి మధ్యలో ఆళ్ళిద్దరూ పోట్లాడుకోకుండా గురువొచ్చాడు గాబట్టి ఆళ్ళిద్దరు ఆగారు. ఆళ్ళిద్దరు ఆగడానికి మళ్ళీ ఇంకో కారణం ఉంటది. ఆ 2 గ్రహాల్లో ఒక గ్రహము ఈ గురువుకి సంబంధించిన మిత్రత్వం ఉంటది. అప్పుడేంటి మిత్రత్వం ఉన్నవాడు అరే! పెద్ద మనిషొచ్చాడు. ఏదో చెప్తున్నాడు. మా ఇద్దరం పోట్లాడుకోవటం వల్ల వచ్చే లాభమేంటి? డామ్ డీమ్ డూస్క్ అని వాడు ఆగిపోతాడు. ఈడెప్పుడైతే ఆగుతాడో పక్కనోడు వాడు ఆగిపోతాడు. అరే! మన తప్పు లేకుండా మనం కొట్టేసామనుకోండి. ఆళ్ళిద్దరూ కలిసి నన్ను బాదుతారేమోరా బాబు అని
ఆపుతాడు. సో, మనకు కనపడేది మాత్రమే మనం ఏమనుకుంటామంటే, అది జ్యోతిష్యం కాదనుకుంటాం. జ్యోతిష్యం కాదు అని అనుకుంటాం. దాన్ని కూడా మనం బేరేజ్ చేయాలి. ఏంటి వీళ్ళిద్దరు ఎందుకు పోట్లాడుకున్నారు? డబ్బుల కోసం. డబ్బులు ఇచ్చుకుని, పుచ్చుకుని. డబ్బులు అనేటప్పటికేంటి రెండవ భావం. ప్రేమతో అడిగితే ఇవ్వట్లేదు. ఈడు బండబూతులు తిడుతున్నాడు. ఇస్తావా, సస్తావా, డామ్ డీమ్ డూస్‌కి అని బండబూతులు తిడుతున్నాడు. అంటే అక్కడెవరు? కుజుడు. అంటే కోపం రాడానికి. కోపానికి తత్వాన్ని కలిగిస్తాడు. పోట్లాట తత్వాన్ని కలిగిస్తాడు కుజుడు. ఇంకా బుధుడు ఉన్నాడనుకో. బుధుడేమంటాడు? లాజిక్‌గా మాట్లాడతాడు. "ఏమయ్యా డబ్బులివ్వలేదు నువ్వు తీసుకున్నావు. కనీసం ఇంట్రెస్ట్ కూడా ఇవ్వట్లేదు. మా అమ్మాయికి ఏదో పెళ్లి చేయాలి. లేతే మా అమ్మాయికి ఫీజు కట్టాలి. ఏమన్నా ఉంటే కొంచెం తొందరగా ఇచ్చేసేయి" అంటాడు. ఎప్పుడైతే అవతల పక్కన సౌమ్య గ్రహం ఉందనుకోండి, ఏదో తన తల తాకట్టు పెడతాడో, లేతే బంగారం పెట్టుకుంటాడో, లేతే ఏదో ఏదో ఒకటి చేసి కింద మీద పడి వాడు తీసుకొచ్చి వీడు డబ్బులిచ్చేస్తాడు. అవతల పక్కన అంటే ఆపోజిట్ పర్సను విరుద్ధమైన గ్రహం ఉన్నప్పుడే పోట్లాడుకుంటారు. జ్యోతిష్యంలో చెప్తారు. గ్రహ యుద్ధము. అంటే గ్రహ యుద్ధం అంటే 2 గ్రహాలు కొట్టుకు సస్తాయా? కాదు. అది ఏంటంటే ఆ విధంగా పెట్టారు. గ్రహ యుద్ధము అంటారు. ఓకేనా? కాబట్టి మీరు ప్రతి దాని మీద అబ్జర్వేషన్ చేయండి. అబ్జర్వేషన్‌కి కారకుడు రాహు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్యోతిష్యం నేర్చుకునేవాళ్ళు అబ్జర్వేషన్ ఉండాలి. అబ్జర్వేషన్ ఉండాలి. అలాగే కేతు తత్వం ఉండాలి. అబ్జర్వేషన్ ఉండాలి. కేతు తత్వం ఉండాలి. కేతు తత్వం ఏంటి? నాకు కూడా జ్యోతిష్యం తెలుసని అందరి దగ్గర మనం చెప్పకూడదు. మనం ఫాలో అవుతా ఉండాలి. ఏంటి ఇక్కడ ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు మీకు పెళ్లయింది. మీ ఆవిడ గారు గలగలగల పోట్లాడుతుంది మీతో. ఎందుకు పోట్లాడుతుంది? అనేదానికి ఒక కారణం ఉంటది. మీ ఆవిడే పోట్లాడుతుందంటే సెవెంత్ ప్లేసు. సెవెంత్ ప్లేస్ మీద దృష్టి ఏదైనా పడుతుందా చూడాలి. లేదా ఆ సెవెంత్ ప్లేస్‌కి రెండో భావం. అంటే మీ భార్యకి రెండో భావం నోరు. సో, నోరు స్థానానికి ఏదైనా గ్రహం నైసర్గిక పాపగ్రహం ఉందా? అక్కడ కుజుడున్నాడు. కుజుడే ఉంటాడు. కుజుడేం చేస్తాడు? మీ ఇద్దరికి పోట్లాట పెడతాడు. పోట్లాట పెడతాడు. దేనికి పెట్టాడు? ఏంటి అనేది చూసుకుంటే, నాలుగో భావం పాడైపోయి ఉంటది. నాలుగో భావం ఏంటి? మీరు పొద్దున్నుంచి సాయంత్రం దాకా లేదా మధ్యాహ్నం దాకా పని చేసుకొనొస్తారు. హమ్మయ్య! ఇవాళ ఆదివారం గదా! ప్రశాంతంగా మనం రెస్ట్ తీసుకోవచ్చులే. ఒక ముద్ద అన్నం తినేసని. కానీ ఇష్టమైన ఆహారం వండింది. కానీ సప్పగా ఉంది. దాంట్లో పప్పులో ఉప్పు ఎయలేదు. ఉప్పు వేయలేదు. పొద్దున్నుంచి సాయంత్రం దాకా నేను కష్టపడొచ్చాను. నాకు సరిగ్గా వండి పెట్టవా? అది ఇది అని. ఆమేంటి మనసు బాధ కలిగింది. నాలుగో భావం మళ్ళీ. ఆమేమంటది, "మీ పిల్లలపై చాకరీ చేయమంటారా? బట్టలు ఉతకమంటారా? లేకపోతే అంట్లు కడగమంటారా? మీ వంటే చేయమంటారా? నాకు టైం సరిపోవద్దా? ఏదో కొంచెం పప్పులో ఉప్పు తక్కువైంది. లెగిసి ఒక కల్లుప్పేసుకుంటే ఏం బోయా?" అంటది. సో, ఇక్కడ మనం డీకోడ్ చేయాల్సిన విధానం ఏంటంటే, ఎవరు పోట్లాడుతున్నారు? ఎవరు దేని సందర్భంగా మాట్లాడుతున్నారు? జ్యోతిష్యం అనేది అందరూ అదొక శాస్త్రం, శాస్త్రం, శాస్త్రం. శాస్త్రం అని పేరెందుకు పెట్టారంటే, సాంప్రదాయంగా మీరు పని చేసేది. రెగ్యులర్‌గా చేసే రొటీన్ వర్క్. అది ఆరో భావం. కమ్యూనికేషన్ మూడో భావం. నోరు రెండో భావం. సో, అందరి జాతకాల్లో ఎప్పుడైతే రెండవ భావంలో నైసర్గిక పాపగ్రహాలుంటాయో, వాళ్ళు పోట్లాడతారు. పోట్లాడితే కుజుడు ఉండకూడదు ఫస్ట్. అందుకని ఏం చెప్పారంటే ఆడపిల్లలకి గాని, మగపిల్లలకి గాని లగ్నంలో కుజుడున్నా, 2లో కుజుడున్నా, 4లో కుజుడుండా, 7లో కుజుడుండినా, 8లో కుజుడుండినా కుజ దోషం అంటారు. ఏమి లేదండి. కుజ దోషం లేదు, ఏం లేదు నా బొంద. ఏంటయ్యా అంటే వాళ్ళు కుజుడు ఎవరు? స్ట్రెయిట్ ఫార్వర్డ్. స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఇంక. ఇంక ఏంటయ్యా అంటే ఎదుటోడు తప్పు చేస్తే ఊరుకోరు. ఆడపిల్లల జాతకాల్లో ఉంటాయి. కుజదోషం అంటారు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు. డామ్ డీమ్ డూస్‌కి అంటది. విడిపోతారు. విడాకులొచ్చేస్తాయి. చచ్చిపోతారు. అది ఇది చెత్త చెదారం మొత్తం జెప్పారు. ఏం జెప్పారయ్యా అంటే అసలు విషయం ఏంటనేది చెప్పలా. కుజుడేంటి? కోపానికి కారకుడు. బీపీకి కారకుడు.
యాంగ్జైటీకి కారకుడు, డిప్రెషన్కి తీసుకొచ్చేస్తాడు. సో ఏంటంటే అంటే వాళ్ళు ఎప్పుడైతే అలాగుంటారో వెంటనే మీరు చేయాల్సిన పనేంటి? ఇప్పుడు చాలామంది చెప్తా ఉంటారు. కోపంగా ఉన్నప్పుడు ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగండి అని. ఎందుకని? ఎందుకు తాగమన్నారు? వాళ్ళకి తెలీదు. మనమైనా ఆలోచించాలిగా జ్యోతిష్యపరంగా. ఇప్పుడు మండుతున్న నిప్పు, నిప్పు కణితులున్నాయి. దాని మీద నీళ్లు పోస్తే ఏమవుతది? చల్లారి చెప్పబడతది. కాబట్టి నీళ్లు వాడమన్నారు. అంతే వేరేదేం లేదు. జ్యోతిష్యంలో మీరు పుస్తకం చదివి కొంతవరకు నేర్చుకోగలరు. అంటే 10 ఆర్ 15% నేర్చుకోగలరు. కానీ మీరు అనుభవపూర్వకంగా ఒక 12 లగ్నాల వాళ్ళని తీసుకొని మీరు గనక చేస్తే సక్సెస్ అవుతారు. ఓకేనా? థాంక్ యూ అండి. నెక్స్ట్ ఇంకో వారు ఏం జెప్పారంటే వీళ్ళేం జెప్పారంటే ఆ! విజయ్ భాస్కర్ గారు. విజయ్ భాస్కర్ గారు. వారేమడిగారంటే ఏ లగ్నానికి శుభులు? ఏ లగ్నానికి అశుభులు? ఫస్ట్ పాయింట్, ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటయ్యా అంటే, ఏ గ్రహము అశుభ ఫలితం ఇవ్వదు. ఏ గ్రహము శుభ ఫలితం ఇవ్వదు. అన్ని గ్రహాలు మంచివే. అన్ని గ్రహాలు చెడ్డవే. ఏ లగ్నానికైనా, ఏ లగ్నానికైనా 1, 5, 9 ఇవి పూర్వ పుణ్య స్థానాలు. కాబట్టి వీళ్ళు శుభులు. ఈ శుభులంటే ఊకే డబ్బులిచ్చేయరండి. డబ్బులు, జ్ఞానము ఏంటి ఆస్తి, అంతస్తులు ఇయన్నీ ఏమి ఇవ్వవయ్యి. మీరనుకుంటున్నారు ఈ గ్రహం ఇచ్చేసుద్ది, ఈ గ్రహం ఇచ్చేసుద్ది అని. ఆ గ్రహం ఎలాగిస్తది? ఎందుకిస్తది? ఇది కదా మనకు కావాల్సింది. సో, ఆ గ్రహానికి వచ్చిన భావాలు మెయిన్ ఇంపార్టెంట్. ఆ గ్రహానికి వచ్చిన భావాలు ప్లస్ ఆ గ్రహానికి ఒక నేచర్ ఉంటుంది. ఆ గ్రహానికి ఒక నేచర్ ఉంటుంది. ఆ నేచరు వచ్చిన భావాలు కలుపుకొని ఆ గ్రహము ఉన్న స్థానం ఆ ఇంట్లో గదా ఉంది. ఆ ఇంట్లో వర్క్ చేయాలా? వద్దా? సో, ఆ వర్క్‌లో అంటే తనకొచ్చిన భావాల యొక్క కారకత్వాలు, తన యొక్క నేచర్ బట్టి తను ఉన్న స్థానంలో ఆ టూల్స్ ద్వారాగా మీకు ధనం ఇస్తది. ఆ టూల్స్ ద్వారాగా ధనం ఇస్తది. ఆ టూల్స్ ఏంటనేది మీరు తెలుసుకోవాలి. ఆ టూల్స్ ప్రకారంగా మీరు ముందుకు సాగితే మీకు మంచి ఫలితాలొస్తాయి. ఓకేనా? అయితే మేష లగ్నానికి మేష లగ్నాధిపతి కుజుడు. అష్టమాధిపతి కూడాను కుజుడే. కాబట్టి అర్ధశుభుడయిపోయాడు. ఎందుకు? 8 అంటే ఏంటి? కష్టాలు, కన్నీళ్లు, ఇబ్బందులు, ట్రాన్స్‌ఫర్స్, ట్రాన్స్‌లేట్, ఇంజినీరింగ్, ఓకల్ట్ విద్యలు ఇవన్నీ దాంట్లో వస్తాయి. ఐదో భావం పూర్వ పుణ్యస్థానం అంటే సింహం. అలాగే అదృష్ట స్థానం 9వ స్థానం ధనుస్సు. 1, 5, 9 సరిపోయింది. ఈ విధంగా మీరేసుకుంటూ వచ్చి మీరు చేయాల్సిన పనేంటంటే గురువు అని రాయండి. రాసి దాని పక్కన డాష్ పెట్టండి. పెట్టి అక్కడేంటంటే రవి గురువుకి మిత్రుడే. గురువుకి మిత్రుడే. చంద్రుడు గురువుతో సంబంధం ఉంటది కాబట్టి ఒక్కొక్కసారి శుభుడవుతాడు. ఒక్కొక్కసారి అశుభుడవుతాడు. కుజుడు మిత్రుడే. కేతువు మిత్రుడే. అంటే గురువు, రవి, చంద్ర, కుజ, కేతువు. ఇవి 5 గ్రహాలు మిత్రులు. ఒకళ్ళకొకళ్ళు మిత్రులవుతారు. ఓకేనా?
ఒకటి పాయింట్. సెకండ్ పాయింట్, శని అని కింద రాయండి. రాసిన తర్వాత శని, శుక్ర, బుధ, రాహులు. ఓకేనా? శని, శుక్ర, బుధ, రాహులు. చంద్రుడు ఎటుంటే వాళ్ళ పని చేస్తాడు. ఓకేనా? కాబట్టి ఇవి. అయితే ఈ గ్రహాలు చెడ్డవి, ఈ గ్రహాలు మంచివి అనేది శాస్త్రంలో ఎక్కడా లేదు. చెప్పడం మాత్రమే ఉంది. సరే, మీరు మేషలగ్నం మీకు గ్రహాలు బాగా యోగించినాయి. అన్ని పూర్వపుణ్య స్థానాల్లో ఉన్నాయి. గురువు వచ్చేసి ధనుసు రాశిలో ఉన్నారు. పంచమంలో రవి ఉండిపోయారు. కుజుడు లగ్నంలో ఉండిపోయారు. మీకేంటి హంసతూలిక దర్బారా? రాజయోగమా? ఎట్టి పరిస్థితిలో రాదు. అదేంటండి, జ్యోతిష్య శాస్త్రంలో ఉంది కదా అంటే, జ్యోతిష్య శాస్త్రంలో ఉంటుంది, కానీ కింద ఒక మ్యాటర్ ఉంటుంది. ఆ మ్యాటర్ మీకు చదవరు. ఈ గ్రహాలు ఎంత యోగించినా వృత్తి స్థానాధిపతి బలంగా ఉండాలి అంటాడు. విపరీతంగా ఉంది మీకు జ్ఞానం, ఉద్యోగం లేదు, అప్పుడేంటి పరిస్థితి? మనలో మాట చెప్పండి, అప్పుడేంటి పరిస్థితి? వేస్ట్. అందుకని ఏం చేశానంటే, ఈ మేష లగ్నాల వాళ్ళకి తీసుకొచ్చాము, శనిని పెట్టారు. శని ఎవరు? పాపి. అంటే ఇబ్బంది పెట్టేస్తాడా? ఆయన పని అదేనా? కాదు, వృత్తికారకుడు, తొందరపాటు లేకుండా చేసే కారకుడు. తొందరపాటు పడితే ఇబ్బందులు వస్తాయి. అందుకని అంటే వృత్తిలో కూడాను శనిని పెట్టారు. సరే, మేషలగ్నం తీసేద్దాం. వృషభము, మిథునము, కన్యం, తుల, మకర, కుంభాలు. మళ్ళీ దీని సంగతి ఏంటి? శని ఎవరు? వృత్తికారకుడు. ఈ లగ్నాలకి యోగకారకుడు శని. ఈయనేంటి? కష్టపడతాడు, చదువుతాడు, నేర్చుకుంటాడు, పని చేయడం మొదలెడతాడు. మళ్ళీ పని చేసుకుంటా కూర్చుంటే అయిపోద్దా? చెప్పండి. అదృష్టం అనేది ఉండాలిగా, అధికారం చలాయించేది ఉండాలిగా, ఒంట్లో ఓపిక ఉండాలిగా, కొన్ని కోరికలు ఉండాలిగా, వద్దా? ఉండాలి. సంపాదించారు, మీకు 2 ఆడపిల్లలు ఉన్నారు, ఇప్పుడు సంపాదిస్తున్నారు, పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి. ఏం చేస్తారు? కొంచెం 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 సంపాదించుకుని, ఏదో దేవుడా నాకిచ్చింది దాంట్లో కొంచెం పేదవాళ్ళకి ఖర్చు పెట్టుకుంటానాయా అని మంచి దృక్పాథంతో ఏం చేశారు? కొంచెం పేదవాళ్ళకి అన్నం పెట్టారు, కొంచెం బట్టలని, పుస్తకాలని, అయ్యని ఇయ్యని అన్నీ సహాయం చేశారు. ఇంతలో మీ బెస్ట్ ఫ్రెండు, నా కూతురు పెళ్ళయ్యా, 1 ఎకరం పొలం ఉంది అక్కడ, ఒక పొలం ఒక 5 లక్షలు ఇవ్వు, పొలం రాయించుకో అన్న. రాయించేసుకున్నారు. 5 లక్షలకే 1 ఎకరం పొలం వస్తుంది కదా అని. మీ అదృష్టం బాగుండి, మీ పిల్లల అదృష్టం బాగుండి, అటు పక్క నుంచి ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో పెద్ద ఎయిర్‌పోర్ట్ పడింది, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్. పడగానే 5 లక్షలది ఏమైంది? 5 కోట్లు అయి కూర్చుంది. దాన్ని అదృష్టం అంటారు. మళ్ళీ గురువు బలం ఉండాలిగా, గురువు పాపిగా ఇవ్వకూడదుగా. మనం చదివిన దాన్ని అర్థం చేసుకోవాలి. అదృష్టానికి కారకుడెవరు? పనికి కారకుడెవరు? ఆలోచనకి కారకుడెవరు? నాలెడ్జ్‌కి కారకుడెవరు? లాంగ్ టూర్స్‌కి కారకుడెవరు? టెక్నికల్ వర్క్‌కి కారకుడెవరు? ఇయన్నీ ఉంటాయన్నమాట. సో, ఇయన్నీ ఏంటంటే మీకు పుస్తకాల్లో దొరుకుతాయి.
కానీ డీకోడ్ చేయడం అనేది రాదు రాదు రాదు. డీకోడ్ అనేది ఎక్కడ దొరుకుతుందా అంటే మీకు పుస్తకంలో లాస్ట్లో దొరుకుద్ది. మీరు చూడండి, వివాహ పొంతన, వివాహ పొంతన. ఈ వివాహ పొంతనలో కూడా వీళ్ళు ఏం చేస్తారంటే 18 నుంచి 36 పాయింట్ల లోపులు వస్తాయి. రాగానే ఈ తల్లిదండ్రులు అబ్బా చాలా బాగా వచ్చేసినాయండి పాయింట్లు, కాబట్టి ఈ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసేసేవచ్చు. వే ఆఫ్ థింకింగ్ ఆ విధంగా ఉంటుంది. ప్రతి మనిషి థింకింగ్ అలాగే ఉంటుంది. కానీ కింద డిస్క్రిప్షన్లో రాస్తారు. ఏమని రాస్తారంటే ఒక అనుభవజ్ఞానుడైన జ్యోతిష్యుల వారిని సంప్రదించండి. ఆ పాయింట్ మర్చిపోతారు. దాని కింద రాస్తారు, కంపల్సరీ రాస్తారు. ప్రతి జ్యోతిష్యులు రాస్తారు. నా పరిజ్ఞానం సహకరించినంత వరకు నేను చెప్పగలిగాను. ఇంకా మీకు కావాలంటే అనుభవజ్ఞానుడైన జ్యోతిష్యుల వారిని సంప్రదించండి. ఆ డిస్క్రిప్షన్ మనం చదవకుండా వెళ్ళి పెళ్లి చేసేస్తాం. చేసేసిన తర్వాత ఒక సంవత్సరానికి పోట్లాడుకుంటారు, విడాకులు వచ్చేస్తాయి. అదిగోండి ఆ జ్యోతిష్యుల వారు చెప్పారు బాగుందని, ఇది బాగుంది, అది బాగుంది. ఏం బాగుంది? నా పొందా ఏం బాగోదు. ప్రతి జాతకంలో సమస్యలు లేని జాతకం అనేదే లేదు. రాముల వారి జాతకంలోనే సమస్యలొచ్చినియి. ఇంకా మనం ఎంత చిన్నవాళ్ళం. చాలా చిన్నవాళ్ళం కదా! కాబట్టి పుస్తకాలు ఫాలో అయినా కూడాను మీరు ఒక 12 మంది మీద అబ్జర్వేషన్ చేయండి. స్వయంగా చేసుకోండి. మీ జన్మ నక్షత్రం చూసుకోండి. అక్కడి నుంచి 2, 4, 6, 8, 12 ఈ నక్షత్ర దినాల్లో ఏ విధంగా ఉందో చూసుకోండి. ఓకేనా? అలాగే 2, 3, 5 ఈ నక్షత్రాల రోజుల్లో ఎలాగుందో చూసుకోండి. ఈ నక్షత్రాలతో పాటు మీరు ఇంకోటి చూడాలి. వారాధిపతి. సో, వారాధిపతిని కూడాను డీకోడ్ చేసుకుంటే మీకు సంపూర్ణంగా జ్యోతిష్య శాస్త్రం వస్తది. మీరందరూ అనుకుంటున్నారు, అబ్బా! బాగా తెలుసు అనుకుంటా ఆయనకి, మంచి జ్యోతిష్యుడు అనుకుంటా అని మీరనుకుంటున్నారు. కష్టే సుఖే ఫలి. నేను కష్టపడ్డాను. కొంతవరకు తెలిసింది. నలుగురికి పంచుతున్నాను. అంతే. ఈ జన్మకి కనీసం ఒక 10 మందినైనా మంచి జ్యోతిష్యులుగా మార్చాలనుకుంటున్నాను. ఆల్రెడీ ఒక 5గురైతే ఉన్నారు. రేపు జాన్యువరి 26 కల్లా ఆ 5గురి నంబర్లు ప్లస్ ఇంకో 5గురి నంబర్లు పబ్లిష్ చేస్తాను. ప్రతి ఒక్కళ్ళు నన్ను సంప్రదించాలి, నాతో మాట్లాడాలి అనుకునేవాళ్ళుంటారు. వాళ్ళకి కూడా చెప్తున్నాను. దయచేసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చెప్తారు. మీరు యూట్యూబుల్లో చూసుకుంటా ఉంటారు. ఈ రాశి వాళ్ళు 100,00,00,000 సంపాదిస్తారు. మొన్న ఒక దాంట్లో ఉంది. మకర రాశి వాళ్ళు పట్టుకున్నదల్లా బంగారమే. వాళ్ళకి దాదాపు 100,00,00,000 సంపాదిస్తారన్నారు. 30,00,000 నాకు అప్పుంది. దాని సంగతేంటి? అది కాదండి. మనకు కావాల్సింది యోగం ఉందా? లేదా? ఆ యోగం ఉంది. ఆ యోగం పట్టాలి అంటే మనం ఏం చెయ్యాలి? అది కదా మనకు కావాల్సింది. కూర్చునుంటే కోట్లు రావుగా. ఇది మీరు గమనించండి. ఓకేనా? థాంక్ యూ. తర్వాత ప్రశ్న ఏమడిగారంటే హ్మ్. ఆనంద్ కుమార్ గారు అడిగిన ప్రశ్న ఏంటంటే, మీన లగ్నం 2లో చంద్రుడు, 3లో గురువు, శని, 4లో బుధుడు, 5లో రాహువు, కుజ, రవి, శుక్ర ఉన్నారు. 11లో కేతు ఉన్నారు. నాకు రాహు దశ ఎలా ఉంటది? ఆనంద్ కుమార్ గారు, మీన లగ్నానికి పంచమ భావంలో
పంచమ రాశిలో రాహు ఉన్నారు. రాహు మీకు ఏం చెప్తున్నారు? అది కావాలి మనకి. ఓకేనా? మీన లగ్నానికి రవి 6వ స్థానాధిపతి అయి 5లో కూర్చున్నాడు. శుక్రుడు 3, 8కి అధిపతి అయి 5లో కూర్చున్నాడు. కుజుడు 2, 9కి అధిపతి అయి 5లో కూర్చున్నాడు. కానీ 5 అధిపతి వచ్చి మీకు 2లో కూర్చున్నాడు. ఈ గ్రహగతి ఏం చెప్తుంది? మీరు కంగారు పడొద్దు అని అంటుంది. నా పరిజ్ఞానం సహకరించినంత వరకు చెప్తున్నాను. మీరు కంగారు పడొద్దు. రాహు ఏదో చేసేస్తాడు. రాహు అలా చేసేస్తాడు, ఇలా చేసేస్తాడు. అదేం లేదండి. క్రియేటివిటీ ఫీల్డ్‌లో ఉన్నారా? సూపర్. ఎలక్ట్రానిక్ ఫీల్డ్‌లో ఉన్నారా? సూపర్. లెర్నింగ్ ఫీల్డ్‌లో ఉన్నారా? సూపర్. డిజైనింగ్ ఫీల్డ్‌లో ఉన్నారా? సూపర్. చాలా బాగుంది. అయితే మీరు దినదిన అభివృద్ధి చెందాలి అంటే నేనేం చేయాలి? అక్కడ రాహు గ్రహాలన్నిటికీ కబళించేశాడు. ఎందుకంటే రాహు ఒక రాశిలో 18 మాసాలుంటారు. మిగతా గ్రహాలు చూడండి. రవి నెల రోజులు ఉంటారు. కుజుడు 45 రోజులు ఉంటారు. శుక్రుడు 27 రోజులు, 30 రోజులు ఉంటాడు. సో, వీళ్ళ అందరి కారకత్వాలు రాహు తీసుకున్నారు. రాహు ఎవరు? ఆన్‌లైన్ కారకుడు. మీ యొక్క ఊహాశక్తి, మీ యొక్క ఇమాజినేషన్ చాలా అద్భుతంగా ఉంది. ఇబ్బందేమీ లేదు. మీరెవరికైనా చూయించుకొని ఉండొచ్చు. 5వ స్థానంలో అది, ఇది అని. కానీ సంతాన విషయంలో బాగుంది. మీరు వివాహం అయిందా? ఓకే. వివాహం అయింది. ప్రథమ సంతతి జాతకం. అయితే ప్రథమ సంతతి అబార్షన్ అయింది. వెల్ అండ్ గుడ్. దాని గురించి కంగారు పడద్దు మీరు. అబార్షన్ అయింది. లేతే చనిపోయిన మృత శిశువు జననం. లేకపోతే లేడీస్‌కి మంత్లీ పీరియడ్‌లో 10 డేసో, వీక్ డేసో రాకుండా వివాహం అయిన కొత్తలో ఇలాంటి అబ్‌స్ట్రక్షన్స్ ఏర్పడినాయనుకోండి, మీరు కంగారు పడొద్దు. తర్వాత సంతానం చాలా బావుంటుంది. నేను ఫస్ట్ సంతానం అన్నాను అంటే దానికి అర్థం ఏంటంటే, మీరు సహజంగా మనుషులు మనం ఏ లెక్క తీసుకుంటాం మనం? 2 నెలల తర్వాత అబార్షన్ అయితే అబార్షన్ అయిందనే తీసుకుంటాం. తర్వాత మృత శిశువు జననం. లేక పుట్టిన తర్వాత చనిపోవడం. చిన్నపిల్ల. ఇదే తీసుకుంటాం మనం. కానీ జ్యోతిష్య శాస్త్రంలో ఏముంది అనేది మీకు తెలీదు. అక్కడ ఏముంది? పంచమ భావము స్త్రీలకైతే నెలసరి మూలంగా వారం 10 రోజులు కూడా డేట్ రాదు. సో, తర్వాత మళ్ళీ డేటొస్తుంది. సో, అది కూడా కన్సిడర్ చేయాలి. కన్సిడర్ చేయాల్సిందే. ఒక్కొక్కళ్ళు ఏం చెప్తారంటే, ఆయన చెప్పింది రాంగ్ అండి అంటారు. సరే ఓకే. నేను రాంగ్ అనే తీసుకుంటాను. ఎందుకంటే నేను చెప్పిందే కరెక్ట్ అని నేను చెప్పను. ఎందుకంటే ఎదుటి వ్యక్తికి నాకంటే ఎక్కువ పరిజ్ఞానం ఉండొచ్చు అనే భావనే ఉంటది. జ్యోతిష్యుడికి ఉండాల్సిందదే. నాకు మొత్తం తెలుసంటే మొత్తం ఎవడికి తెలీదు. అది దైవ రహస్యం. భగవంతుడికి తప్ప ఎవరికీ తెలీదు. ఇలాగ జరిగే అవకాశాలున్నాయి అని అంటారు. జరుగుద్ది అని చెప్పరు. కాబట్టి ఫస్ట్ మీకు మ్యారేజ్ అయితే మీ యొక్క మిసెస్ గారిని అడగండి. సో, ఇలాగ డేట్ ఇలా మిస్ అయ్యిందా? లేకపోతే అబార్షన్ అయితే మీకు తెలిసిపోతుంది. కాబట్టి ఇలా మిస్ అయిందా అని అడగండి. ఒకవేళ లేకపోతే అలాగేం లేదండి సంతానం కలిగిందండి అంటారు. సో, కొంచెం ఆ పిల్లాడి విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. ఇబ్బందేం లేదు. జాగ్రత్త అంటే ఆయన్ని పిచ్చి గూడులో పెట్టమని చెప్పట్లా. ఒకసారి వీలు చూసుకొని
శ్రీకాళహస్తి వెళ్ళి అక్కడ రాహుకేతువుల పూజ చేయించండి. నెంబర్ 1. ఓకేనా? రాహుకేతువుల పూజ చేయించండి. చేయించి ప్రతి మంగళవారం వినాయకుడికి గరికతో పూజ చేయండి. ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమతో పూజ చేయండి. ప్రతిరోజు నాగ సింధూరం పెట్టుకోండి. ఇవి చేస్తే సరిపోతుంది. అయితే దీంట్లో మనం వాడుకుందాం. రాహుని యాక్టివేషన్ చేద్దాం. ఎప్పుడైతే రాహు మహర్దశలో, రాహు భుక్తిలో నాకు తెలిసి 1/11/2023 తర్వాత 4వ భావం, 7వ భావానికి యాక్టివేషన్. క్రియేటివిటీ లెవెల్స్ గురించి ఆలోచించి ఏం చేస్తే బావుంటది? ఎలా చేస్తే బావుంటది? మీరు కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌లో ఉన్నారనుకోండి. డిజైనింగ్స్. సినిమా ఫీల్డ్‌లో ఉన్నారనుకోండి. కెమెరా ఏ విధంగా మనం తీస్తే ఇది సక్సెస్ అవుతది? ఫోటోగ్రఫీ దాంట్లో ఉన్నారనుకోండి. ఎటువంటి దాన్ని ఏ విధంగా ఏ యాంగిల్‌లో మనిషిని చూపిస్తే అందంగా కనపడతారు? ఎలాగుంటది? ఇలాగనమాట. మనం ఏంటంటే ఇలా డీకోడ్ చేసుకోవచ్చు. చేసుకుంటం వలన ఇబ్బందేమీ లేదు. అలాగే కుదిరితే మీ దగ్గర డిజిటల్, డిజిటల్ డిజిటల్ ఎందుకంటే ఆల్రెడీ మీ జేబులోనే ఉంది ఒక డిజిటల్. ఆ సంగతి మీకు తెలీదు. ఏంటా అంటే సెల్ ఫోన్. ఓకేనా? సెల్ ఫోను డిజిటల్ వస్తువు. ఇంకా చిన్న పిల్లోడున్నాడు. మన సెల్ ఫోన్ ఇవ్వం. పారేస్తాడు. పాడు చేసేసుకుంటాడు. కాబట్టి మళ్ళీ ఆయనకు రెమెడీ కావాలి గదా! ఎలా? అన్నప్పుడు ఆయన అంటే ఇంట్లో తిరుగుతూ ఉంటాడుగా. అక్కడ డిజిటల్ వాచ్ పెట్టండి. ఒక 500, రూ. 1000 పెడితే పెద్ద వాచొస్తుంది. నాన్న ఇదిగో చూడు, ఇదిగో చూడు, ఇదిగో చూడు అని చెప్పండి. చెప్తే దానెంక చూస్తూ ఉంటాడు. సో, చూడడం కూడాను అబ్జర్వేషన్‌కి కారకుడు మన రాహు. పైగా పంచమ భావంలో కుజుడు. మీ మగ పిల్లాడైనా, ఆడపిల్లైనా సరే తీసుకుపోండి. షాపింగ్‌కి తీసుకెళ్తే అక్కడ ఎలాగున్నాయంటే కత్తులు, బాంబులు, లేకపోతే మారణ ఆయుధాలు ఉన్న బొమ్మలుంటాయి. ఆ బొమ్మల్ని లైక్ చేస్తా ఉంటాడు. కావాలంటే చూడండి అబ్జర్వేషన్ చేయండి. మీ పిల్లల్లో రాహు, కుజులు సంబంధం ఉంటే ఖచ్చితంగా ఎళ్ళిన చోట ఏమైనా కొనుక్కుందున్నా రా నాయనా అంటే ఏంటి బాణమని, కత్తని, సుత్తని, లేకపోతే తుపాకీ అని, లేతే బాంబు అని, లేతే ఎలక్ట్రానిక్ పరికరాలని ఇవి ఎక్కువగా ఆశిస్తూ ఉంటారు పిల్లలు. ఈ 2 కాంబినేషన్ ఉంటే ఒకసారి అది చూడండి. చూస్తే మీకే అర్థమవుతుంది. మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. కుజుడికి ఎక్కువగా ఇప్పుడు మీ లగ్నంలో గూడా రాహు సంచారం జరుగుతుంది. ఇబ్బందేం లేదు. కంగారు పడవలసిన అవసరం లేదు. కాబట్టి మీరడిగిన ప్రశ్నలకి నా సమాధానం మీకు నచ్చి ఉండొచ్చు. అలాగే ఇంకా పాతోళ్ళయి ఆల్రెడీ నేను చెప్పేసాను. తర్వాత మీకు ఒకవేళ బిజినెస్ మ్యాన్ ఫిఫ్త్ లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ సెకండ్ హౌస్. సో, ప్రథమ సంతతి మీరు బిజినెస్ చేస్తే ఇన్వాల్వ్‌మెంట్ ఉండొచ్చు. మీ తల్లిగారి ఇన్వాల్వ్‌మెంట్ ఉండొచ్చు. ధనం వచ్చే విధంగా చూసుకుంటే మీకు రాహు యొక్క దృష్టి రాహు యొక్క దృష్టి ఖచ్చితంగా చంద్రుడి మీద ఉంటుంది. చంద్రుని యొక్క క్షేత్రంలోనే ఉన్నారు కాబట్టి ఆన్‌లైన్‌లో బిజినెస్ చేసుకోండి. పాలు, లేకపోతే మీరు ఏదైనా వాటర్‌కి సంబంధించింది, ఆహార పదార్థాలకు సంబంధించింది, లిక్విడ్‌కి సంబంధించింది చేసుకోండి. ఆన్‌లైన్‌లో చేయండి. ఏది చేసినా కూడాను మీరు ఆన్‌లైన్‌లో చేయండి. ఓకేనా? చేస్తే సరిపోతుంది. మీరు అలాగే ఇబ్బందేమి లేదండి. బాగానే ఉంది. మీన లగ్నంలో నాకేంటంటే జ్యోతిష్యంలో ఇది బాగోలేదని నేను చెప్పలేను. చెప్పలేను. ఎవరిచ్చినా కూడా ఏం చెప్తారు? బాగుపడడం గురించి చెప్తారు. అంతేనా? కష్టంలో ఉన్న వ్యక్తి ఏం కష్టాలు? ఫైనాన్స్ ఒక్కటే కష్టం ఉంటది. ఫైనాన్స్ ఒకటే కష్టం. ఫైనాన్స్ ఎప్పుడూను కూర్చునుంటే రాదు.
ఏ గ్రహము మూలంగా, ఏ కారకత్వం మూలంగా మీకు ధనం రావాలో, ఆ కారకత్వానికి సంబంధించిన వర్క్‌లో ఇన్వాల్వ్‌మెంట్ అయితేనే మీకు డబ్బులొస్తాయి. లేకపోతే రావు. ఓకేనా? కాబట్టి మీరు ప్రతి ఒక్కటి ఆన్‌లైన్‌లో ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు సక్సెస్ రేట్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రెండోది, ఈ మీన రాశిలో గాని, మీన లగ్నంలో పుట్టిన వారు గాని, మేబీ నాకు తెలిసి పోయిన సంవత్సరం 1/11/2023 తర్వాత 18 మాసాల తర్వాత లాంగ్ టూర్స్ లేకపోతే ఔట్ ఆఫ్ కంట్రీ ఎళ్ళే అవకాశాలు, వృత్తి నిమిత్తం, ఎక్స్‌పెన్షన్ ఆఫ్ బిజినెస్, ఔట్ ఆఫ్ కంట్రీకి సంబంధించింది, అక్కడున్న ప్రాజెక్ట్‌లకు సంబంధించింది, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్‌కి సంబంధించింది, ఆన్‌లైన్ బిజినెస్‌కి సంబంధించింది యాక్టివిటీస్‌లో రాబోయే కాలంలో ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుంది. ఓకేనా? థాంక్ యూ అండి. ప్రస్తుతానికి ఒక నలుగురు పంపించారు. నలుగురికి నేనిచ్చిన సమాధానం మీరు అటువంటి దాంట్లో ఇన్వాల్వ్‌మెంట్ అవ్వండి. ఫైనాన్స్ ట్రబుల్స్‌లోంచి బయటకొద్దురు గాని. ఓకేనా అండి. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.